నమస్కారం. నేటి వార్తల విశ్లేషణకు స్వాగతం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నో విభిన్నమైన ఆసక్తికరమైన పరిణామాలను స్పష్టంగా ఒకే చోట మీకు అర్థమయ్యేలా వివరించే ప్రయత్నం చేయబోతున్నాం. సంక్లిష్టమైన విషయాలను చాలా సులభంగా విడమరిచి మాట్లాడుకుందాం. సరే, ముందుగా ఈరోజు మనం మాట్లాడుకోబోయే అజెండా చూద్దాం. గ్లోబల్ స్థాయిలో జరుగుతున్న దౌత్యపరమైన పరిణామాల దగ్గర నుండి మన దేశంలో అంతర్గత భద్రత, జాతీయ రాజకీయాలు మరియు పర్యావరణం, టెక్నాలజీలో వస్తున్న మార్పుల వరకు ఒక ఆర్డర్లో కవర్ చేద్దాం. లేట్ చేయకుండా మొదటి విభాగంలోకి వెళ్ళిపోదాం. అంతర్జాతీయ స్థాయిలో దౌత్యపరమైన సమీకరణాలు ఎంత వేగంగా మారుతున్నాయో చూద్దాం. ఇక్కడ మీరు చూస్తున్నది ఇరాన్లోని ప్రసిద్ధ చాబహార్ పోర్ట్. అసలు ఈ పోర్టు గురించిప్పుడు మనమెందుకు మాట్లాడుకోవాలంటే, వ్యూహాత్మకంగా తమ నిర్ణయాలు తాము తీసుకోవడంలో భారతదేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలుకు ఈ పోర్టే ఒక కేంద్రబిందువుగా మారింది. ఒకసారి ఈ టైమ్లైన్ గమనించండి. 2003లో మొదలైన ఈ ప్రాజెక్ట్ కథ ఇప్పుడు ఓ కీలక మలుపు తిరిగింది. ఏప్రిల్ 26న అమెరికా విధించిన ఆంక్షల మినహాయింపు గడువు ముగియనుండటమే ఇందుకు కారణం. దీనితో తప్పనిసరి పరిస్థితుల్లో భారతదేశం తన వాటాను ఒక స్థానిక ఇరానియన్ సంస్థకు బదిలీ చేయాలనే ఆలోచనలో పడింది. ఇక ఇటు చూస్తే పాకిస్తాన్లో జరుగుతున్న ఈ ఉన్నతస్థాయి సమావేశం వెనుక ఉన్న అసలు కథ ఏంటో తెలుసా? ఒకవైపు అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంటే, పాకిస్తాన్ వారి మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి గట్టిగా ప్రయత్నిస్తోంది. ఈ దౌత్యపరమైన ప్రతిస్తంభన ఎంత సంక్లిష్టంగా ఉందో మీరే చూడండి. ఒకవైపు అమెరికా నావికా దిగ్బంధనాలు కొనసాగిస్తూనే తన ప్రతినిధుల పర్యటనలను రద్దు చేస్తోంది. మరోవైపు చూస్తే ఇరాన్ తన ప్రతిపాదనలను అమెరికాకు చేరవేయడానికి పాకిస్తాన్ను ఓ వారధిలా వాడుకుంటోంది. డిప్లొమసీ అంటే ఇదేనేమోగదూ? ఇప్పుడు గ్లోబల్ పరిణామాల్లో మరొక ఆసక్తికరమైన కోణానికి వద్దాం. మధ్యప్రాచ్యంలో ఒక పక్క యుద్ధభయం నెలకొన్నప్పటికీ ఇజ్రాయెల్ ఆపరేషన్ వింగ్స్ ఆఫ్ డాన్ అనే కార్యక్రమం చేపట్టింది. దీని కింద మన దేశంలోని మిజోరాం నుండి బ్నే మెనాషే కమ్యూనిటీకి చెందిన దాదాపు 240 మందిని టెల్ అవీవ్కు సురక్షితంగా తరలించింది. సరే, ఇక మన దేశంలోకి వచ్చేద్దాం. రెండవ విభాగం, మన అంతర్గత భద్రత మరియు దేశీయంగా ఉన్న ఆందోళనలు. ఈ దృశ్యం చూడండి. ఇది మణిపూర్లోని ఇంపాల్లో ఉన్న ఉద్రిక్త పరిస్థితికి అద్దం పడుతోంది. కోకుమి ర్యాలీలో భాగంగా ముఖ్యమంత్రి నివాసం వైపు దూసుకెళ్తున్న నిరసనకారులను భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో ఇలా ఘర్షణ వాతావరణం ఏర్పడింది. అసలు వీరు ఎందుకు ఇంతలా ఆందోళన చేస్తున్నారు? వాళ్ల ప్రధాన డిమాండ్స్ ఏంటంటే, ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, కేంద్రం వెంటనే ఈ ప్రాక్సీ యుద్ధాన్ని ఆపాలని వాళ్లు గట్టిగా పట్టుబడుతున్నారు. ఇక సౌత్కి వస్తే కేరళలో జరిగిన ఒక షాకింగ్ ఘటన గురించి మాట్లాడుకోవాలి. దారి మళ్లిన ఒక కోస్ట్ గార్డ్ హెలికాప్టర్ అత్యంత పవిత్రమైన మరియు భారీ భద్రత ఉండే శబరిమల ఆలయ ధ్వజస్తంభానికి కేవలం 5 అడుగుల ఎత్తులో ప్రయాణించడం నిజంగా ఒక తీవ్రమైన భద్రతా వైఫల్యంగానే చెప్పాలి. ఇప్పుడు మూడవ విభాగంలో జాతీయ రాజకీయాల్లో జరుగుతున్న కీలక పరిణామాలను నిష్పాక్షికంగా విశ్లేషిద్దాం. రాజ్యసభలో ఒక పెద్ద పొలిటికల్ డ్రామానే నడుస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఏకంగా 7 ఎంపీలు పార్టీ నుండి విడిపోయారు. వాళ్ళంతా బీజేపీలో చేరబోతున్నారనే వార్తలొస్తున్నాయి. అయితే ఇది రాజ్యాంగ విరుద్ధమని యాప్ చెప్తూ యాంటీ డిఫెక్షన్ లా కింద వారిపై తక్షణమే అనర్హత వేటుదేయాలని డిమాండ్ చేస్తోంది. ఇక కోల్కతాలోని జాదవ్పూర్ యూనివర్సిటీ వివాదంపై జాతీయ, రాష్ట్ర అగ్రనేతలు ఎంత భిన్నంగా స్పందిస్తున్నారో చూడండి. ప్రధాని మోదీ ఏమో దీన్ని జాతి వ్యతిరేక నినాదాలు రాస్తున్న అరాచకత్వానికి కేంద్రం అని విమర్శిస్తుంటే, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాత్రం ఇది ప్రజాస్వామ్యానికి ప్రతీక అంటూ విద్యార్థులను సమర్థిస్తున్నారు. సరే, ఇప్పుడు ఒక్కసారి మీరు ఈ నంబరు చూడండి. 25,32,000. అవును, అక్షరాల 25 లక్షలకు పైగానే. ఉత్తరప్రదేశ్లో హోంగార్డ్ పరీక్షకు హాజరైన అభ్యర్థుల సంఖ్య ఇది. అంతమంది అభ్యర్థులు పరీక్షా కేంద్రాల దగ్గర ఉన్న ఈ దృశ్యాలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది కదా. లెక్కలు తీసి చూస్తే అందుబాటులో ఉన్న ప్రతి ఒక్క పోస్టుకు దాదాపు 61 మంది అభ్యర్థులు పోటీపడుతున్నట్లు స్పష్టమవుతోంది. అయితే దీనిపై ప్రతిపక్షాలు ఒక బలమైన వాదన వినిపిస్తున్నాయి. కేవలం 41,000 చిల్లర కింది స్థాయి పోస్టులకు ఇంత రద్దీ రావడమనేది దేశంలో పేరుకుపోయిన తీవ్ర నిరుద్యోగ సంక్షోభానికి ఒక సజీవ సాక్ష్యమని వారు విమర్శిస్తున్నారు.
ఇక చివరిగా 4వ విభాగం పర్యావరణం, టెక్నాలజీ మరియు మన దైనందిన జీవితంలో వస్తున్న మార్పులు చూద్దాం. భవిష్యత్తు వైపు అడుగులేస్తూ ఇది మన భారతీయ ప్రైవేట్ స్పేస్ సెక్టర్కి చాలా గర్వకారణమైన క్షణం. హైదరాబాద్ కేంద్రంగా స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ అభివృద్ధి చేసిన మన తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1 లాంఛనంగా ప్రారంభమైంది. పూర్తిగా హైదరాబాద్లోనే డిజైన్ చేసిన ఈ 23 మీటర్ల రాకెట్ 300 కిలోల బరువును అంతరిక్షంలోకి అలవోకగా తీసుకెళ్లగలదు. జూన్ నెలలో శ్రీహరికోట నుండి ప్రయోగానికి సిద్ధమవుతున్న ఈ విక్రమ్-1 మన అంతరిక్ష రంగంలో ఖచ్చితంగా ఒక గేమ్ చేంజర్ కాబోతోంది. ఇప్పుడు పర్యావరణం వైపు వద్దాం. పశ్చిమ కనుమల్లో తమిళనాడు అటవీశాఖ చేస్తున్న ఈ భారీ ప్రయత్నాన్ని చూడండి. నీలగిరి తార్ అనే జంతువుల జనాభాను లెక్కించే అతి పెద్ద సర్వే ఇది. దీనిలో విశేషమేంటంటే వరుడై అనే ఒక కొత్త మొబైల్ యాప్ సాయంతో రియల్ టైం డేటా తీసుకుంటూ 14 అటవీ డివిజన్లలో ఏకంగా 3100 కిలోమీటర్ల మేర ఈ సర్వే చేస్తున్నారు. టెక్నాలజీని వాడుకుంటూ మన జీవ వైవిధ్యాన్ని కాపాడుకునే అద్భుతమైన ప్రయత్నమిది. చివరగా మారుతున్న వాతావరణం మన దైనందిన జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతోందో చెప్పే ఒక వాస్తవం. కేరళలో రికార్డు స్థాయిలో ఎండలు మండిపోతుండటంతో పీక్ అవర్స్ అయిన సాయంత్రం 6 నుండి రాత్రి 10 గంటల మధ్య భారీ విద్యుత్ పరికరాలను వాడవద్దని ప్రభుత్వం అధికారికంగా హెచ్చరించాల్సొచ్చింది. మరి ఇన్ని పరిణామాలు చూశాక మీకేమనిపిస్తోంది? ఇరాన్ పోర్ట్ల దగ్గరి దౌత్యం నుంచి మన హైదరాబాద్ ప్రైవేట్ రాకెట్ల దాకా ఈరోజు మనం మాట్లాడుకున్న ఈ వేగంగా మారుతున్న సమీకరణాలు రాబోయే దశాబ్దపు భవిష్యత్తును ఎలా శాసించబోతున్నాయి? ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే కదూ. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.